The most common question, why should I hire you? Or the most common answer we get for this particular question is, and also I replied back with bullshit answers, and you also expect them in your mind. అండ్ ఇవన్నీ కాకుండా మన మైండ్లో మనకొచ్చే థాట్స్ ఏంటి, లేదా మీ ఓన్ థాట్స్ ఏంటి? ఒక రిక్రూటర్ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి అసలు వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? లేదా వాట్ ఇఫ్ సమ్ ఇంటర్వ్యూయర్ ఈస్ క్వశ్చనింగ్ యూ, వై షుడ్ ఐ హైర్ యూ? వాట్ విల్ బీ యువర్ ఆన్సర్? Let's get into the video first and discuss further more regarding this small topic. Chalo. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright. చాలా మందికి ఈ క్వశ్చన్ అన్నది పెద్ద ఒక ఎన్సైక్లోపీడియా లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కామన్ క్వశ్చన్స్ ఉంటాయి, కామన్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ దిస్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం చెప్పిన ఆన్సర్స్ చెప్పి వాళ్ళ నుంచి వినే రిప్లైస్, నాట్ ఇంట్రెస్టెడ్, వీ హ్యావ్ ఎ బెటర్ క్యాండిడేట్ ఆర్ అన్సక్సెస్ఫుల్ విత్ దిస్ ఇంటర్వ్యూ అని చాలా వింటాం కదా. నౌ ఎగ్జాక్ట్లీ వాట్ షుడ్ బి ఆన్సర్? అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాలి? లేదా నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన బుల్షిట్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? ఇఫ్ a interviewer asked me, why should I hire you, Pavan? Please let me know. నేనైతే లిటరలీ నా సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్, ఎయిత్ సెన్స్ అన్నీ ఆలోచించి ఐ షుడ్ టెల్ దెమ్, ఐఎమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హార్డ్ వర్కర్, ఐఎమ్ యువర్ లేబర్, ఐ కెన్ వర్క్ 24/7 ఫర్ యూ. నైట్ షిఫ్ట్ అని లేదు, డే షిఫ్ట్ అని లేదు, ఐ వర్క్ ఫర్ బోత్ ద షిఫ్ట్స్ ఫర్ యూ. ఆల్సో ఇవన్నీ సెల్ఫ్, ఓకే, ఇవి కాకుండా ఐ షుడ్ ఆల్సో టెల్ దాట్ people who are already working, I have better knowledge than them, I have better skill than them. అలా ముందే సమ్వన్ని వాళ్ళ వాల్యూ తగ్గిస్తున్న వాళ్ళు ఎవరో తెలియకుండా. ఓకే, నౌ ద థర్డ్ వన్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, ఐఎమ్ స్ట్రాంగ్స్ విత్ మై స్కిల్, ఐ కెన్ ప్లే విత్ మై స్కిల్స్, ఐ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్, ఐఎమ్ ఎ క్విక్ లెర్నర్. ఇలా ఈ వర్డ్స్ చెప్తానే ఉండేవాడిని. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ క్వశ్చన్ వచ్చినా ఇవన్నీ ఇట్లా నోట్ల నుంచి ఫటక్కని వచ్చేసేవి. నౌ ఇవన్నీ బుల్షిట్. నేను ముందే అన్నా కదా, ఎందుకో లెట్ మీ టెల్ యూ నో. సి, ఈ ఇంటర్వ్యూయర్కి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, రైట్? ఆ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇవి చెప్తానే ఉంటారు. ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ సార్, ఆర్ ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ మ్యామ్, నేను 24/7 వర్క్ చేస్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ కన్స్ట్రెయిన్స్, లేదా అలా ఎన్నో చెప్తారు. బట్ దే డోంట్ టెల్ దిస్ కరెక్ట్ వన్. ఎందుకంటే సి, వెరీ సింపుల్, వీ షుడ్ బీ డిఫరెంట్ ఫ్రమ్ 1000 అదర్ బఫెలోస్, రైట్? నౌ లెట్స్ కన్సిడర్ వీ హ్యావ్ 1000 బ్లాక్ బఫెలోస్. ఒక ఇంటర్వ్యూయర్ వచ్చాడు, దే వాంట్ ఏ బఫెలో విచ్ షుడ్ బి యూనిక్. నౌ యూనిక్ అంటే హౌ? ఉన్నవన్నీ బ్లాక్గానే ఉన్నాయి, అన్నీ ఇచ్చేది మిల్కే. సో వాట్ విల్ బీ డిఫరెన్షియేటింగ్ హియర్ అంటే, మెయిన్ థింగ్ మనకు మైండ్లో వచ్చేది ఏంటి? ఏ బఫెలో విల్ గివ్ మీ బెటర్ మిల్క్, ఎక్కువ లీటర్స్లో మిల్క్ ఇస్తుంది, ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తుంది తక్కువ టైంలో. నౌ అది ఎలా ఇస్తుంది అన్నది రిక్రూటర్ ఎలా కనిపెడతాడు అంటే, ఆ బఫెలో వచ్చి చెప్పదు కదా, ఐఎమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్, ఐ కెన్ గివ్ 24/7 మిల్క్ అన్నది. నౌ సేమ్ థింగ్ ఇక్కడ అప్లై చేయండి మీరు. ఏంటి? జస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్ ద జాబ్ డిస్క్రిప్షన్. అర్థం చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి? ఒక 10 స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ 10 స్కిల్స్ని మీరు నోట్ చేయండి పేపర్ మీద. ఆ 10 స్కిల్స్ని పేపర్ మీద నోట్ చేశాక యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. ఒక వ్యాలిడేషన్ చేసుకో నీకు నువ్వు. ఆ 10 స్కిల్స్లో మనకి ఎన్ని వచ్చు? Let's consider నాకు 6 tools I'm perfect with them, and another 1 tool I might be learning, and another 2 tools I'm not at all having knowledge. చాలు. ఈ మాత్రం అర్థం చేసుకున్నాక నెక్స్ట్ థింగ్, నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తావో, ఈ క్వశ్చన్ ఎప్పుడైతే నిన్ను ఇంటర్వ్యూయర్ అడుగుతారో, వై షుడ్ ఐ హైర్ యూ మిస్టర్ ఆర్ మిస్? నౌ యూ షుడ్ కమ్ అప్ విత్ ఎ గ్రేట్ ఎక్స్ప్లెనేషన్. ఏంటి?
you should be unique from another 1,000 buffaloes. Yella. Now, our 1,000 buffaloes lo 999 people or 999 buffaloes, they told the same reason that I give 10 liters every day without fair. If you want, you can check my previous experience. I'm hardworking. You can ask my owner. Now, నువ్వేం చేయొచ్చు ఇక్కడ అంటే యూ అండర్స్టాండ్ ఫ్రమ్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలంటే యూ అండర్స్టాండ్ ఇంటర్వ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి మీరు. ఆ 999 ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు విన్నాక దే వాంట్ సమ్ వన్ పర్సన్ హూ షుడ్ బి బెటర్ అండ్ యూనిక్. నువ్వేమంటావు? యాజ్ పర్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు ఈ 10 టూల్స్ కోసం చూస్తున్నారు అండ్ ఐఎమ్ రియల్లీ ప్రెటీ గుడ్ ఎట్ దెమ్. నౌ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూ కెన్ బి వెరీ హానెస్ట్ విత్ దెమ్ అండ్ యూ కెన్ టెల్ దెమ్ ఆల్మోస్ట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years 5 yearsలో ఈ 8 టూల్స్ మీద నేను బాగా చేశాను అండ్ పర్టికులర్లీ 7 టూల్స్ మీద అయితే నేను రఫ్ ఆడిస్తాను అండ్ లేటర్ ది రెస్ట్ 2 నేను వీటి మీద చేశాను బట్ ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ఐడియా. ఎందుకంటే లాస్ట్ 3 months ముందే ఒక చిన్న ఇంటర్న్షిప్ ఆర్ చిన్న ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో నాకు ఇది ఉపయోగపడింది బట్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ గుడ్ విత్ ఇట్. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, యూ కెన్ టెల్ దెమ్ నేను మీ జాబ్ డిస్క్రిప్షన్లో ఇది కూడా చూశాను వేర్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ ఈజ్ ఆల్సో స్కిల్డ్ విత్ లీడర్షిప్. నౌ ఐఎమ్ బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, I used to also handle a team. I used to mainly focus on team management also. So, నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ నేను ఆల్మోస్ట్ 3 ప్రాజెక్ట్స్ని లీడ్ చేశాను. ఆ 3 ప్రాజెక్ట్స్లో ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లీడెడ్ మై టీమ్స్. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. సో యు ఆర్ ఆల్రెడీ డిఫరెంట్ ఫ్రమ్ ద 1,000 బఫెలోస్. నువ్వు ఆల్రెడీ డిఫరెంట్ అయిపోయావు. ఎందుకంటే యూ డింట్ గివ్ ద సేమ్ డమెస్ట్ ఆన్సర్ దట్ ఐఎమ్ హార్డ్ వర్కర్ ఆర్ దిస్. యూ గివ్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ దెమ్. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నువ్వు ఎందుకు హైర్ చేసుకుంటుంటే సింపుల్గా చెప్పొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఫ్యాన్సీ వర్డ్స్ యూ కెన్ సింప్లీ టెల్ నీ జాబ్ డిస్క్రిప్షన్ నేను చదివాను, నీకు ఏవైతే స్కిల్స్ మీరు అక్కడ మెన్షన్ చేశారో నాకు అవ్వచ్చు. నన్ను హైర్ చేసుకుంటే ఆ స్కిల్సే కాకుండా నాకు ఎడిషనల్గా ఐ నో అబౌట్ టీమ్ మేనేజ్మెంట్, నేను టీమ్ మేనేజ్మెంట్ చేశాను కాబట్టి నేను ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను. దాంతోపాటు యూ కెన్ టెల్ దెమ్ హార్డ్లీ ఐ వుడ్ టేక్ అనదర్ 5 to 6 months. I'm in a process of completing 2 to 3 other certifications. I think that will give you a major support in terms of this and this. So ikkada nenu productivity penchagaltanu company ki. I'm 100% sure I can help you in this way. Ila explain cheyadam valla first thing aa impression annadi maarutudi and they have lot more information. Interviewer daggara they have lot more information about you to go with other questions. ఇక్కడ నువ్వు స్ట్రాంగెస్ట్ వీకెస్ట్ ఏవేవో చెప్పేసి అక్కడితో నీ కాన్వర్జేషన్ ఆపేస్తే ఇంటర్వ్యూకి కూడా క్వశ్చన్స్ అడిగి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఏమని అడుగుతారు నేను కూడా. అదే ఇఫ్ ఐఎమ్ టెలింగ్ దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఒక డౌట్ రావచ్చు, ఓకే యూ హ్యావ్ ఆల్మోస్ట్ 7 టూల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ టూల్ని నువ్వు ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎలా యూటిలైజ్ చేసావు అని అడుగుతారు. యూ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దెమ్. కథం అయిపోయింది ఇంటర్వ్యూ అక్కడతో. కథం వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగారంటే నీకు ఇంటర్వ్యూ అయిపోయినట్టే, 100% అయిపోతుంది. ఎందుకంటే హీస్ టేకింగ్ టైం. నీ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక కూడా మళ్ళీ నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే దే లైక్ యువర్ ప్రొఫైల్ అండ్ దే ఆర్ డెఫినెట్లీ మీన్ టు గో విత్ యూ. సో మేక్ ష్యూర్ 3 things అన్నది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బీ యూనిక్ ఫ్రమ్ అదర్ పీపుల్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ జేడీని ప్రాపర్గా చూసుకొని ఆ జేడీలో ఉన్న స్కిల్ సెట్స్ని మీరు మీ దగ్గరకు వచ్చా రాదా అన్నది ఫస్ట్ థింగ్ టాలీ చేసుకొని ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి. థర్డ్ థింగ్ వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ ఎందుకు? నువ్వు ఒక పర్టిక్యులర్ స్కిల్ ఆ జేడీలో ఉన్నది నాకు వచ్చు అన్నావంటే, లెట్స్ కన్సిడర్ నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు అని నేను పెట్టాను అండ్ ఐ నీడ్ టు బీ కేపబుల్ టు గివ్ దెమ్ ఏ వ్యాలిడ్ రీజన్. నాకు ఎలా వచ్చు, నేను ఎక్కడ నేర్చుకున్నా, ఎందుకు నేర్చుకున్నాను. Now I need to tell them very properly. So I need to give them a great story, right? A great answer ఇవ్వాలి. So I can tell them, oh, that's really a great question. So previously, నా ప్రాజెక్ట్లో I need to do some marketing for my product. So దానికోసం instead of I hire a video editor, I personally upskilled myself. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఆ వీడియో ఆ మార్కెటింగ్ కావాల్సిన క్యాంపెయిన్స్కి కావాల్సిన వీడియోస్ నేను ఎడిట్ చేశాను. అలా నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ వ్యాలిడ్ పాయింట్. సో అప్పుడే వాళ్ళు ఏ పాయింట్ అడిగినా నువ్వు గ్రేట్ వ్యాలిడేషన్తో ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వగలుగుతావు.
Once you tell this particular scenario with them, only 3 questions వాళ్ళు నిన్ను అడుగుతారు. ఏంటో తెలుసా? They won't ask you why should I hire you. They'll ask you when you're ready to join, what is the salary you are expecting, what is your notice period. ఖతం. ఈ 3 points అడుగుతారు. దే విల్ టెల్ దే ఆర్ గుడ్ టు గో విత్ యూ. నీకు ఒక కాల్ వస్తుంది, ఒక ఇంటర్వ్యూ అయిపోయింది అన్న ఒక ఈమెయిల్ వస్తుంది. ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. సో మేక్ ష్యూర్, don't give this dumbest answers that I'm hard worker, I'm smart worker, I have double brain, I have triple brain. Instead of that, go with this. It's a very small analysis. Just make sure you're implementing in a small way. By your third or fourth interview, you'll crack your interview. Make sure if you're implementing this thing and if you're cracking an interview, thank me later in the comments. Have a great day. Bye bye.